సభాధ్యక్షులు నారాయణ సామాన్య గారికి, మన 10th క్లాసు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో బాగా పాస్ అయిన పిల్లలు సన్మాన కార్యక్రమానికి పెట్టిన ముఖ్య అతిథులుగా వచ్చిన మన అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారికి, వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పిల్లలంతా కూడా మీరందరూ భవిష్యత్తులో బాగుండాలని పెద్దలందరూ కూడా మిమ్మల్ని అందరినీ బాగా ఎంకరేజ్ చేసి మిమ్మల్ని ముందుకు పంపించి 400 రోజులు నాకు మంచి మాటలు చెప్పి పంపాలని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరంతా మీరు పుట్టిన గ్రామాల్లో తల్లిదండ్రులకి, మీ తల్లిదండ్రులకి, మీ గురువులకి, మీ ఊరికి, మన జిల్లాకి, మన కులానికి. థ్యాంక్ యూ సార్, రంగయ్య సార్. మరి ముఖ్యంగా ఈ విషయాన్ని మీరు అందరూ గమనించండి. ఎందుకంటే ఇది మన కార్యక్రమం, మన పిల్లల కార్యక్రమం కాబట్టి మనం అందరూ కలిసి కార్యక్రమం చేస్తాం. మరి ఎవరు ఫీల్ కావద్దు అనేది నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఇప్పుడు మన డైరెక్టర్ మరి డివి అంజయ్య గారు మాట్లాడుతుందా కోరుతున్నాం. సభకు నమస్కారం. సభాధ్యక్షులు సత్యసాయి జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యక్షులు మా చిన్ననాటి మిత్రులు నారాయణ స్వామి గారికి, మరి ఈరోజు వాల్మీకి విద్యార్థుల ప్రతిభా పురస్కారాలకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన వాల్మీకి ముద్దు బిడ్డ అనంతపురం పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అంబికా లక్ష్మీనారాయణ గారికి, మరి మిగతా వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, రాష్ట్ర సంఘం, జిల్లా సంఘం సభ్యులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సమాజంలో వాల్మీకులు వెనుకబడిన వారుగా విద్యార్థులు కూడా ఇప్పుడు సాధించినటువంటి ప్రతిభని మరి భవిష్యత్తులో మీ జీవితానికి ఒక పాటగా చూసుకుంటూ మరి మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని, మంచి ఉద్యోగ స్థానాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, రాజకీయ రంగాల్లో, అన్ని రంగాల్లో కూడా వాల్మీకులు ముందుండాలని మరి ఈ విద్యార్థులు ప్రోత్సహించినటువంటి సంఘం వారి వారి తల్లిదండ్రులు కూడా ఈ చదువుని ఇంతటితోనే ఆపేయకుండా ఉన్నత చదువులు వారు ఏదైతే ఇష్టపడతారో, ఏ రంగంలో అయితే ఇష్టపడతారో ఆ రంగంలో వారు ముందుకు పోయే విధంగా ప్రోత్సహిస్తూ, మనం ఒక పూట ఉపవాసం ఉన్నా పర్వాలేదు కానీ పిల్లలను మాత్రం మంచి చదువులు చదివించాలని మీ అందరినీ కోరుకుంటూ, భవిష్యత్తులో మరి ఈరోజు ముందున్నటువంటి విద్యార్థులు రేపు జరిగేటువంటి కార్యక్రమానికి వేదిక మీద కూడా వాళ్ళు వచ్చే విధంగా జీవితంలో మంచి వృద్ధి సాధిస్తారని, మరి అదేవిధంగా మనం ఉన్నటువంటి ఊరికి కానీ, మన తల్లిదండ్రులకు కానీ, మన జాతికి కానీ మంచి పేరు తెచ్చే విధంగా మరి ప్రయాణించాలని జీవితంలో. మరి అదేవిధంగా మనం చాలామంది పిల్లలు ఇప్పుడు చెడు వ్యసనాలకు, డ్రగ్స్ కానీ, గంజాయి కానీ అలవాటు పడుతూ మరి వారి జీవితాన్ని తప్పుదో పట్టించుకుంటున్నారు. అలాంటి వాటికి దూరంగా ఉండి మనం మన భవిష్యత్తుని మంచి బాటలో నడిపేదానికి అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు వచ్చేసినటువంటి ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో ఎక్కువ భాగం డైవర్ట్ అయ్యేందుకే ఎక్కువ థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే అన్న అంబికా ఫౌండేషన్ ద్వారా మరి మన సమాజంలో ఎవరైనా కానీ ఐఏఎస్ మిగతానికి వెళ్తే పంపిస్తానని హామీ ఇచ్చారు. మరి దాన్ని సార్ స్టూడెంట్స్ సైడ్ ఇవ్వండి సార్. వాల్మీకుల ఐక్యత, వాల్మీకుల ఐక్యత గారి చేత నా ఫోన్ కింద పెట్టండి.
మా పాపాయి ఇప్పుడు ఈశ్వరయ్య గారి మనవరాలు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం కావడానికి ధర్మారంలో వారి యొక్క కృషి అనలేదు. అత్యంత దిగ్విజయంగా ధర్మార్థ సంఘమంతా కలిపి ఈరోజు ఇంత దిగ్విజయంగా చేయడం జరిగింది. వారు ఈ సభ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరి మిగతా పెద్దలందరూ కూడా ఉన్నారు. వారి చేత మరి విద్యార్థులకు మనం ప్రశంసా పత్రాలు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు అన్యదా భావించవచ్చు. ఇప్పుడు వాల్మీకి ఉద్యోగుల సంఘం తరఫున అదేవిధంగా జిల్లా ఉద్యోగ సంఘం అంతా కలిసి సొసైటీ జిల్లా ఉద్యోగులు అంతా కలిసి గౌరవ ఎంపీ గారికి సన్మానం చేయడం జరుగుతుంది. ప్రతిభా పురస్కారం ప్రధాన కార్యక్రమం నడుస్తుంది. 85 మరి ఈ అమ్మాయికి ఎంపీ గారి చేత మరి చిరు సత్కారం. ఉపాసన కుమారి తేజస్విని స్పోర్ట్స్ అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రతిభ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ కూడా ఉపన్యాసం అయిన తర్వాత అందరికీ ఇవ్వబడి అన్న వెళ్ళిపోయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. మిగతా ప్రజాప్రతినిధులు కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఒక్క నిమిషం అందించడం వల్ల ఇంకా ఉత్తమ ప్రతిభ కనపరిచి ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉంది. ఇప్పుడు అంబికా లక్ష్మణ గారు ఆ అమ్మాయిని అభినందిస్తున్నారు. ఆ సంకల్పం ఎలా ఉండాలంటే ఒక నదీ ప్రవాహం పోతా ఉంటుంది. ఎక్కడో మహారాష్ట్రలో లేకపోతే ఇక్కడ ఇంకో రాష్ట్రంలో పుట్టిన తర్వాత ఇక్కడ బంగాళాఖాతంలో కలగడానికి ఒక గోదావరి కృష్ణ వస్తుంది. ఎన్నో అడ్డంకులు, ఎన్నో కొండలు, ఎన్నో ఊర్లు అన్ని దాటుకొని తిరుగుకొని ఒక పాములాగా కావచ్చు, రకరకాల షేప్స్ అన్ని మారిపోయి కూడా చివరికి బంగాళాఖాతంలో కలుగుతుంది. అంతే తప్ప నాకు ఎదురు కొండ అడ్డం వచ్చింది, నేను ఇంకా పోలేదు, వెనక్కి వెళ్ళలేదు. కాబట్టి అలాంటి ఒక గోదావరి కృష్ణా నదులలో ఉన్నటువంటి ఆ యొక్క నదీ ప్రవాహం లాగా మీరు కూడా సమస్యలను ఎదుర్కొంటూ దాటుకుంటూ ముందుకెళ్ళేటువంటి ఒక ప్రయత్నాన్ని చేసినప్పుడే మీకు ఫలితం మంచిగా లభిస్తుందని కోరుకుంటున్నాను. కాబట్టి దయచేసి అందరూ కూడా విద్యార్థులకి సమయం చాలా ముఖ్యం. ఈ సమయాన్ని ఎప్పుడు కూడా వేస్ట్ చేసుకోవద్దండి. సెల్ ఫోన్లకు అంకితం కావద్దండి. మొట్టమొదటి చెప్తున్నాను, సెల్ ఫోన్ అనేది కేవలం ఒక 10 నిమిషాలు లేకపోతే అరగంట న్యూస్ కోసం లేకపోతే న్యూస్ కోసం తప్ప అదే మనకి జీవితం కాదు. దానివల్ల దాదాపుగా నేను చాలామంది విద్యార్థులు చూశాను, మంచి కంటే చెడు బాధ ఎక్కువగా జరిగింది. కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా వీలైనంత వరకు మీకు ఇచ్చిన సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి చదువుకోవడానికి ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను. మెడిసిన్ కావచ్చు, లేదంటే ఇంకొక కోర్సు వెళ్ళచ్చు. ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉండి నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతానని చెప్పే సంఘాలు ఏమైనా ఉంటే అంబికా ఫౌండేషన్ ద్వారా తప్పకుండా ఐఏఎస్ కోచింగ్ పంపించి ఏర్పాటు చేసేటువంటి బాధ్యత తీసుకుంటున్నాను. చాలా మంది ఢిల్లీలో నాకు కలుస్తుంటారు. ఢిల్లీలో అనేక మంది మన రాష్ట్రం నుంచి వచ్చి సార్ మేము ఇక్కడ కోచింగ్ తీసుకుంటాం, అక్కడ కోచింగ్ తీసుకుంటామని ఎంతో కష్టాలకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఆ కోచింగ్ ఇష్టంగా తీసుకున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈ మధ్య చాలా యూనివర్సిటీ చెప్పేసి ఢిల్లీలో చాలా పెద్ద యూనివర్సిటీ, దాదాపుగా 20,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడ అన్ని కోర్సెస్ ఉన్నాయి. అక్కడ లా కాలేజ్ కావచ్చు, బీబీఎం కావచ్చు, లేదా మెడిసిన్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ప్రతి ఒక్క కోర్సుతో పెద్ద యూనివర్సిటీలో కూడా ఒక కార్యక్రమాన్ని గెస్ట్గా పిలవడం. అక్కడ ఆంధ్ర వాళ్ళు దాదాపుగా నాకు ఆ రోజు కనిపించాం, దాదాపు 400 మంది కనిపించారు. దయచేసి మీరు ఆలోచన చేయండి. ఎంతసేపు మనము
గుంటూరులో చైతన్య చదువుకోవాలి, లేకపోతే బెంగళూరులో దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు వెళ్ళాలని కాకుండా దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోకపోతే తప్పకుండా మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. తద్వారా మీరు ఇంకా బాగా మంచి పోటీ. ఈరోజు వాల్మీకి ప్రతిభా అవార్డు సందర్భంగా సత్యా జిల్లా వ్యాప్తంగా ధర్మవరంలో జరిగిన ప్రోగ్రాంకి దాదాపు 1200 మంది పైగా వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం జరిగింది. ప్రభుత్వంలో దీన్ని ఆలోచన చేసి వాల్మీకులు ఖచ్చితంగా ఎస్టీలో పుట్టుదల కోసం ప్రభుత్వం కృషి అని చెప్పి మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాము. మరి ఇది గ్రామీణ ప్రాంతాలకు తీసుకొని పోయి మరి వాల్మీకి పిల్లల విద్యాపరంగా అభివృద్ధి జరిగినప్పుడే మరి సమాజ అభివృద్ధి కూడా జరుగుతుంది. మరి వెనుకబడినటువంటి వర్గాల్లో కూడా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విద్యను పట్టుదలతో చదువుకొని ఉన్నత స్థాయికి పోవాలని చెప్పి సందర్భంగా వాల్మీకి సోదరులను, విద్యార్థులను, బంధువులను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. సత్యసాయి జిల్లా వాల్మీకి ఉద్యోగుల ఆధ్వర్యంలో మరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాల్మీకి విద్యార్థులు 10వ తరగతి మరియు ఇంటర్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులందరికీ కూడా ఈరోజు ధర్మవరం పట్టణంలో గల సిద్ధేశ్వర కళ్యాణ మండపంలో మరి సన్మాన కార్యక్రమం జరిగింది. మరి ఈ కార్యక్రమం దాదాపు ఒక 1300 పైగా వచ్చినందుకు మాకు ధర్మవరం వాల్మీకి ఉద్యోగం సంస్థ తరఫున చాలా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రజాప్రతినిధులు కానీ మరియు మన కుల బాంధవులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధర్మవరం వాల్మీకి ఉద్యోగ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇద్దరందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగేటువంటి కార్యక్రమాన్ని జిల్లా విభజన అనంతరం పుట్టపర్తి కేంద్రంగా వాల్మీకి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల తరఫున విద్యార్థులకు ప్రథమ ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు వాల్మీకి ఉద్యోగ సంఘం తరఫున ప్రతి సంవత్సరం ఒక్కొక్క కేంద్రంలో ఒక్కొక్క సంవత్సరం జరుపుతున్నాం. ఈ సంవత్సరం ధర్మవరంలో జరపడానికి మాకు అవకాశం ఇచ్చిన జిల్లా వాల్మీకి సంఘానికి, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న ఉద్యోగులకి కూడా వాల్మీకి ఉద్యోగులు కూడా మేమంతా కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ సందర్భంగా పిల్లలకు బహుమతులు, మొమెంటోలు, ప్రైజులు ఇచ్చి వాళ్ళకి ప్రోత్సహిస్తూ వాల్మీకి కులంలో ఉన్నతంగా ఉండడానికి ఒక అవకాశంగా తీసుకొని దీన్ని ప్రేరణగా ఉండడానికి మేము మా వంతు సాయంగా మేము ఈ కార్యక్రమం జరగడానికి సహకరిస్తున్నాం.